మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం యూడైస్ ప్లస్ వెబ్సైట్ కి సంబంధించి మన పాఠశాల పాస్వర్డ్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అదే విధంగా మన పాఠశాల హెచ్ఎం యొక్క డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, నేము ఇవన్నీ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ నెంబర్ కానీ హెచ్ఎం గారి నేమ్ కానీ. ఎందుకంటే చాలా వరకు ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు హెచ్ఎంస్ అందరూ మారిపోయారు, ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ యూపీ కానీ. ఇప్పుడు ఈ సంవత్సరం యూడైస్ డేటాలో పాతవారి పేర్లు, పాతవారి మొబైల్ నంబర్లే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మనం ఏదైనా ఫర్గెట్ పాస్వర్డ్ మనం క్లిక్ చేసినా సరే ఓల్డ్ వారికి మనకి ఓటీపీ వెళ్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మొబైల్ నంబరు, అదేవిధంగా ఈమెయిల్ ఏమన్నా చేంజ్ అయితే ఈమెయిల్, అదేవిధంగా హెచ్ఎం గారి నేమ్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ విధంగా చేసుకోవాలనేది ప్రస్తుతం చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ముందు మనం లాగిన్ కావాలి. లాగిన్ కావాలంటే ఓల్డ్ యూజర్ ఐడి, డివైస్ కోడే, పాస్వర్డ్ ఓల్డ్ ఉండాలి, మన గతంలో యూజ్ చేసిన పాస్వర్డ్ ఉండాలి. అది లేనట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే పాత హెచ్ఎం గారి మొబైల్ నంబర్ కి పాస్వర్డ్ వెళ్తుంది. ఆ పాస్వర్డ్ కనుక్కుని ఆ పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాలి. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత అప్పుడు మనం ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ స్కూల్ కు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, అదేవిధంగా నేమ్ కానీ, హెచ్ఎం గారి నేమ్ కానీ ఇవన్నీ మార్పు చేసుకోవాలంటే మనం స్కూల్ డైరెక్టరీ యూజర్ మేనేజ్మెంట్ లాగిన్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. మనం యూడైస్ ప్లస్ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మనకి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి యూడైస్ ప్లస్ లాగిన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2023-24 అని ఉంటుంది. మొట్టమొదటిది అనమాట లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ ఆర్ యూజర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం ఉంటుంది, ప్రాసెస్ అయితే సేమ్ ఏ సంవత్సరం అయినా సరే. కాబట్టి ఈ స్కూల్ డైరెక్టరీ ఆర్ యూజర్ మేనేజ్మెంట్ లోనే మనం లాగిన్ మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసి మనం ఆ పాస్వర్డ్ ఎప్పుడైతే మన మొబైల్ ద్వారా ఓల్డ్ హెచ్ఎం మొబైల్ నంబర్కి వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. దీని మీద క్లిక్ చేయగానే మనకి యూజర్ ఐడి అడుగుతుంది, డేస్ కోడ్, పాస్వర్డ్ అడుగుతుంది, క్యాప్చా అడుగుతుంది. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే స్కూల్ డైరెక్టరీ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ హోమ్, మై ప్రొఫైల్, కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్, అడిషనల్ డీటెయిల్స్ అప్డేట్, లొకేషన్ డీటెయిల్స్ అప్డేట్ అని ఉంటుంది. ఇక్కడ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది. ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే కేవలం ఈమెయిల్ మాత్రమే మనం మార్చుకునే అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి అక్కడ మనం కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మై ప్రొఫైల్లో చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఈ చేంజ్ పాస్వర్డ్ మై ప్రొఫైల్ ద్వారా ఏం అప్డేట్ చేయాలంటే పాస్వర్డ్ మాత్రమే మనం అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి ఓల్డ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేయాలి ఫస్ట్. తర్వాత ఏదైతే పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత అదే పాస్వర్డ్ ని మనం కన్ఫర్మ్ పాస్వర్డ్ కింద మళ్ళీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అయితే పాస్వర్డ్ మనం సెట్ చేసేటప్పుడు పాస్వర్డ్ పాలసీని తెలుసుకోవాలన్నమాట. ఖచ్చితంగా 1 ఆల్ఫాబెట్ ఉండాలన్నమాట. ఏ టు జెడ్, స్మాల్ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు. ఇక్కడ 1 ఆల్ఫాబెట్ ఉండాలి. అట్లీస్ట్ 1 న్యూమరిక్ వాల్యూ ఉండాలి, 0 to 9. ఇక్కడ ఇచ్చిన వాటిలో 1 స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అట్లాగే షుడ్ నాట్ బి సేమ్ యాజ్ ది ఓల్డ్ పాస్వర్డ్ కి సేమ్ ఉండకూడదు. అట్లీస్ట్ 1 క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి చూపిస్తాను. మనం ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే పాస్వర్డ్ చేంజెస్ సక్సెస్ఫుల్లీ ఉంటుంది అని మనకి నోటీస్ వస్తుంది అనమాట. పాస్వర్డ్ ఇంతటితో కొత్త పాస్వర్డ్ గా మారిపోతుంది. తర్వాత ఇప్పుడు హెచ్ఎం గారి పేరు కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ కానీ మార్పు చేయాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కనపడతాయి. స్కూల్ మొబైల్ నంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ, అదేవిధంగా రెస్పాండెంట్ నేమ్ కానీ, హెడ్ ఆఫ్ ది స్కూల్ అనమాట, ఇన్ఛార్జ్. ఇక వీటిని పాత వారి ఉంటాయి అనమాట. మనం ఎడిట్ చేయాలనుకుంటే ఈ ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయగానే మనకు అన్ని ఎడిట్ అవుతాయి. మొత్తం మనకి కొత్త హెచ్ఎం గారి యొక్క నేమ్ మనం టైప్ చేసేసి
మొబైల్ నెంబర్ కూడా టైప్ చేసేసి ఇక్కడ కూడా మళ్ళా ఇక్కడ హెడ్ ఆఫ్ ది స్కూలు అదే విధంగా రెస్పాండెంట్ డీటెయిల్స్ సేమ్ అనుకోండి, ఇక్కడ టిక్ పెట్టేసేయండి. అప్పుడు సేమ్ ఇక్కడ ఏవైతే మనం టైప్ చేస్తామో అవి ఇక్కడే ఎంటర్ అయిపోతాయి అన్నమాట, ఆటోమేటిక్ గా డిస్ప్లే అయిపోతాయి. డిస్ప్లే అయిపోయిన తర్వాత అక్కడ అలాగే స్కూల్ మొబైల్ సేమ్ యాజ్ హెడ్ ఆఫ్ ది స్కూల్ మొబైల్ కూడా మనం టిక్ చేయకపోతేనేమో మన కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అయితేనేమో ఇక్కడ టిక్ చేస్తే అదే నంబరు మనకి డిస్ప్లే అవటం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయగానే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని అప్డేట్ అవుతాయి అన్నమాట. నేను అప్డేట్ చేసి చూపిస్తాను. డీటెయిల్స్ అని చేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్డేట్ మీద క్లిక్ చేయగానే స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.